తెలియదేమే మన సేను ఎండె చెలుక ఎండే అందరూ మన సేను ఎండె చెలుక ఎండే ఏ ఎనుకోలో ఏ బాయ్ మన సేను ఎండె చెలుక ఎండే మన వాగు ఎండె వంక ఎండే మన సేరు ఎండె చెలుక ఎండే సేను వాయ చెలుక వాయ మన మోటరల్ని గాలిపాయ ఏ లో వోల్టేజ్ బాధతోని ఏమైంది కాలిపోయిన మోటార్లు పేలిపోయిన ట్రాన్స్ఫర్లు ఏమొచ్చింది మన బతుకులకు మళ్ళా ఈ కష్టాలు పోవాలంటే ఏవాలి మళ్ళీ కష్టాలు పోవాలంటే ఏం కావాలి అన్న అమ్మతోటి చెప్తున్నా మీరు ఉన్నరే అసలు ఈ మోటార్ రిపేర్ అని నాకు కనబడుతున్నాడే మళ్ళా స్టార్ట్ అయింది అదే ఆ ట్రాన్స్ఫర్ సంగతి మీకు తెలియదు ఇంకా 10 HPలు పెట్టాడట మన ముఖ్యమంత్రి సారు 10 HPలు 3 HPలకే దిక్కు లేదంటే 10 HPలు పెడతాడు. ఒక్క నిమిషం ప్లీజ్ దయచేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్ దారిలో ఉన్న వాళ్ళందరూ రైట్ సైడ్ రావాలి ప్లీజ్. అక్కడ చిన్న కమాన్ కాడు ఉన్న వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ ఇటు చైర్లు ఉన్నాయి చైర్లలో వచ్చి కూర్చుండాలి దయచేసి స్కూల్ పక్కన రావాలి దయచేసి. అయితే నడమల అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి అక్కంజలి అంటే లోపలికి వచ్చేటోళ్ళు ఎస్ఆర్ఆర్ కాలేజ్ నుంచి లోపలికి వచ్చేటోళ్ళు మొత్తం నిండిపోయిందని వాళ్ళు అటే ఆగుతురు. దయచేసి అక్కడ కమాన్ కాడు ఉన్న వాళ్ళంతా ఇటు రైట్ సైడ్ రావాలి ప్లీజ్. రైట్ సైడ్ వచ్చి ఈ స్కూల్ దిక్కు చైర్లు ఉన్నాయి ఈ చైర్లలో కూర్చుండాలి ప్లీజ్. గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు గజ్జలు గజ్జాలు రెండు ఓడిపోయిన మోటార్లు కాలిపోయిన మీటర్లు తేలిపోయిన మోటార్లు కాలిపోయిన మోటార్లు కరెంటు కష్టం పోవాలంటే ఈ కరెంటు కష్టాలు పోవాలంటే ఏం కావాలి ఎవరు గెలవాలి బండికెత్తేదేడా తేడా అసలు బండికి మీటర్ తెలియదు మోటార్ తెలియదు ఎందుకంటే ఆయనకు మీటరే లేదు. ఆయనకు మీటర్ లేని మనిషే ఉన్నదా ఏం లేదే ఏని ఎవరి పేపర్లు రాస్తాడు బండికి మీటర్ లేదన్నా మాజీ ఎమ్మెల్యే రసమయ్యని పెడతారు నీ దండమే నా మీద నువ్వు కూరే బదనాం అంటే మీటర్ ఉంటే కొట్లాడతాడు ఎవడన్నా ఏమైనా ఏమో యాత్రనట కదా ఆ యాత్ర కూడా ఎట్లా సాగుతున్నది బండిది చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు అన్న ఎవడన్నా ప్రజాయాత్ర చేస్తే ప్రజల బాధలు తెలుసుకోవాలి. సేనెండినో దగ్గరికి పోవాలి శిలక ఎండినో దగ్గరికి పోవాలి ఎండిన చెరువు దగ్గరికి పోవాలి చచ్చిపోయిన మనిషి దగ్గరికి పోవాలి. యాడికి పోతున్నాడే ఏడికి పోతున్నాడు ఎవడన్నా మంచి పొలగానే కనబడతారు చూడు మీసాలత్తున్న పొలగా చూడంగానే పానమంతా గుంజుతుంది ఆయనకు ఇట్లా లక్కు 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 ఫీల్ మై లవ్ అంటే పోరగాళ్ళని చూడంగానే ఆయనకు లవ్ వస్తుందట. ఏమంటారు చూడు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను అని ఇక గాళ్ళ మీద పడ్డాడు. గా పోరగానే అడుగుతా ఉన్నారు అయ్యా మమ్మల్ని తర్వాత ముద్దించుకుందు కానీ ముందు నువ్వు ముద్దు పెట్టాల్సింది నాకు కాలిపోయిన మోటార్ రా బిడ్డ అని అడుగుతా ఉన్నారు. గవ్వీడి గురించి మాట్లాడాడు ఎండబెడుతున్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాడు. ఇద్దరు ఇవాళేమని అంటే చాలు ఇవాళ ఏం వారమే వారం తెలియదా రేపేం వారమే అన్నా అన్నా వెనకటికి మా దొడ్లే చిన్న బర్రె ఉండే దుడ్డ గిట్టనే అరిసేది అన్నా అన్నా గీ అరుపులు పోని ఆ పశువులను చూసుకుంటున్నా అంటే ఆవు లేకల కిన్ని పాల సుక్కలు లేక ఆవు లేకల కిన్ని పాల సుక్కలు లేక అంబారు వర్లుతున్నవి కాళ్ళు చేతులు గట్టి కటికోనికిస్తుంటే పిల్లకేమీ బతుకునిస్తది ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో జిల్లేడు మలసిందిరా ఇంకేమి మిగిలిందిరా పల్లెల్లో పల్లేరు వాసిందిరా నీ దండం పెడతా. ఎండిపోయిన మా పంటలు చూడమని చెప్తే ఆయనకు శాత కాదు ఫోటోలు ఇస్తాడట.
ఆ ఫోటోలు కూడా ఎందుకు పిచ్చి పట్టిందంటే మొన్న ఒక యూట్యూబ్ వచ్చింది చూడు, ఫోటో దిత్తున్నడే సీమతతుల సిన్నోడు, యాడికి పోతున్నడే సీమతతుల సిన్నోడు, ఫోటో దిత్తున్నడే సీమతతుల సిన్నోడు, యాడికి పోతున్నడే సీమతతుల సిన్నోడు. ఇక పాటను చూసిండు, ఫోటోని పట్టుకొని ఇంటింటికి ఫోటోలు ఇస్తాడట. ఏ నీ అయ్యగట్టిండా రామాలయ గుడి, నా ఇటుక పంపించిన నీ గుడికి అయోధ్యకు నా ఇటుక వచ్చింది. అయోధ్య రామాలయంలో మా వినోదన్న ₹1,10 పైసలు పంపించింది. బిడ్డ నువ్వేమిచ్చినావు నాకు తెలియదు. నా ఇంటికి వచ్చినప్పుడు అచ్చంతలో సీతమ్మ తల్లి వచ్చిందని చెప్పేసి కాళ్ళు కడిగి అచ్చంతలు నెత్తి మీద పోసుకున్నాం. మాది కాదు ఆ గుడి, నీదే గుడి అట. ఇటు ఇంకో ఆయన పోటువా, ఇటు ఈయన పోటువా. చూడిగా నీ ఎట్లుంటా చూసినా కదనే, నీది తినాలి నాది తినాలి, నీది తినాలి నాది తినాలి. ఏ రాముని మేము మాట్లాడమా? రాముడు మా దేవుడు కాదా? చిన్నప్పుడు రామనేశం కట్టిన నేను అమ్మతోడు. చిరుతల రామాయంలో బాలచంద్రుడు కట్టిన రామచంద్రుడను రా జీవనేత్రుడని చామల రామచంద్రుడను రా రామచంద్రుడను రా రామచంద్రుడను రా జీవనేత్రుడని చామల వర్ణుడ రామచంద్రుడను రా జీవనేత్రుడని చామల వర్ణుడ రామచంద్రుడను రా భూమి దశరథ నందనుడను అయోధ్యపురి వాసిర. పాడతావురా నా లెక్క రాముని పాట? పాడతాడా? రామభక్తుడు ఎవరు? రసమై రసమై కొట్టూరి సప్పట్లు. నేను రామభక్తుని, ఫోటోలు వంచితే నువ్వు రామభక్తుని అవుతావా? ఆ ఫోటోలు కూడా ఈయనే కాదు, మళ్ళా గెలిచినాక అది చూస్తాడట. మరి ఏం చూస్తాడు నాకు తెలియదు. గిదావా 5 సంవత్సరాలు ఎంపీగా కల్పిస్తే ఫోటోలు వంచుతావా? మా వినోదన్న చూడో రైల్వే లైన్ తీసుకొచ్చిండు కరీంనగర్, మా వినోదన్న చూడో స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు కరీంనగర్, మా వినోదన్న చూడో 4 లైన్ల రోడ్డు తీసుకొచ్చినాడో ఇయ్యాల మానకొండూరు నుంచి. నా వినోదన్న చూడు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ గంట నడిచినాడు. ఇలా ఎవరు కావాలి? ఏ పిల్లగా నీ గదానికే భయపడితే రేపు నువ్వు ఎడలు ఎవడతావు నాతో? ఏ బాంబులు ఎత్తుండు అనగా బాంబులు కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే మానవ బాంబు అవుతాడట. నీ బంధం పెడతారా నువ్వు? బాంబేగా బాంబులు అవుతాడట. ఎవడ నిన్నాడే పేగులు మెడకేసుకునే తిరుగుతాడట. గిందికే గెలిపించిన మన పేగులకు మెడకేసుకుంటాడట. మా సీఎం సార్ గెలిస్తే కాళేశ్వరం కట్టించి 3 పంటలకు నీళ్లు తీసుకొచ్చిండు. మా కేసీఆర్ని గెలిపించుకుంటే ఉంటే మా ముసలిలోకి పింఛన్ ఇచ్చిండు. మా కేసీఆర్ గెలుచుకుంటే చచ్చిపోతే నా రైతుకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పినా కానీ చచ్చిపోతే పేగులు మెడకేసుకుంటాం. వెనకకు ఊళ్ళో పంట రారేవాడు ఎంటికలకు బఠానీలు ఇనుప సామాన్లు కొంటాం, బొంబాయి మిఠాయి అనుకుంటా తిరుగుతురు. అయిపోయినాయి అక్కడ 5 గ్యారంటీలు అయిపోయినాయి. అక్క ఆడైపోయికనే ఎవరికైనా వచ్చినా అదే ఈడ మీటింగ్ పెట్టిండు అయిపోయింది అంటుండు, ఆడ మీటింగ్ పెట్టిండు భద్రాచలం ఇంట్లో అయిపోయినాయట. ధన్యవాదాలు అండి. ఎవడు కట్టుకున్నాడు? కట్టుకున్నారే. ఎవరికైనా వచ్చిందా? ఎవరికైనా మీటర్ వచ్చిందా? కరెంట్ వచ్చిందా? 5 వచ్చినాయా? 6 వచ్చినాయా? ఇలా 9 నడుతుంది. 9కి వెళ్ళిపోయారు, 6 అయిపోయినారు, 9కి పోయినట్టు. ఇక గిసు వాళ్ళ కథ. గస్ వంటి మనిషి అట అడిగితే అయ్యా నీ 6 గ్యారంటీలని అబద్ధాలు చెప్పినావు, 100 రోజులు ఆగమన్నావు, మేము ఆగినాం. ఎవ్విరా అంటే ఏయ్ బాంబులు పెట్టి పేల్చెత్తా. బాంబులు కొత్త అమ్మకు తెలంగాణలో కొత్తనా? లాఠీలిరిగిన ఓ అరే లాఠీలిరిగిన ఓ లడాయి మానం, లాఠీలిరిగిన ఓ లడాయి మానం. లాఠీలు కొత్తనా? తూటాలు కొత్తనా? జైలు కొత్తనా? బిడ్డ నువ్వు పేగులు మెడకేసుకున్నా, నువ్వు బాంబాయి పేలినా పర్వాలేదు కానీ 6 గ్యారంటీలు రాకపోతే మా ప్రజలే బాంబులు అవుతారు బిడ్డ. గది రాసి పెట్టుకో. గది పోవాలి ఎట్లయినా ప్రజలు అడుగుతారని పొద్దుగా లేస్తే కేసీఆర్ను తిట్టాలి, కేటీఆర్ను తిట్టాలి, వినోద్ అన్నని తిట్టాలి. గిది వాళ్ళ కథ. దయచేసి మిత్రులారా, నేను మీకోసం, నేను ఒక ఎమ్మెల్యేగా మీతో మాట్లాడతలేను. తెలంగాణ తొలి ఎమ్మెల్యేనే నేను దానికోసమో ఓటు కోసమో నేను మాట్లాడలేను. దయచేసి దుఃఖాన్ని ఒక్కసారి మీరు వినండి అన్న. దయచేసి రేపు గ్రామాలలో చర్చ పెట్టండి. ఈ 6 గ్యారంటీల అబద్ధాలతోని ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇక ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఆలోచన చెయ్యాలి.
ఇవాళ పల్లెలకు వెళితే నేను మనకు ఆ నర్సకపేట నుంచి వస్తా ఉన్నా వాగు దగ్గరికి. నేను ప్రామిస్ చెప్తున్నా, ఏడ్చినా నేను ఏడ్చిన. మా తమ్ముడు సిద్ధం వేణున్నాడు, మేమందరం కూడా